నగరానికి అంచున ఉన్న ఓ కాలనీలో పాత మేడపై రెండో అంతస్తులో ఉన్న చిన్న ఇంట్లో రాఘవరావు కుటుంబం నివసించేది. అది పెద్ద ఇల్లు కాదు, కాని ప్రేమకు త్యాగాలకు మాత్రం కొదవలేదు. రాఘవరావు ఒక ప్రైవేట్ ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేసేవాడు. జీతం తక్కువే, కాని నిజాయితీ ఎక్కువ. అతని భార్య లక్ష్మి గృహిణి. ఇంటి ఖర్చులు ఎలా తగ్గించుకోవాలో ఆమెకు బాగా తెలుసు. పాత కూరగాయలతోనూ రుచికరమైన వంట చేయగల కళ ఆమెది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు సాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. చిన్న కూతురు అనన్య 8దో తరగతి. ప్రతి నెల మొదటి తేదీ రాగానే రాఘవరా చేతిలో ఒక చిన్న డైరీ ఉండేది. అందులో జీతం, అద్దె, కరెంటు బిల్లు, స్కూల్ ఫీజులు అన్నీ రాసుకుని చివర్లో ఒకే ప్రశ్న: ఈ నెల ఎలా గడుస్తుందో తెలుసా? ఈ నెల ఎలా గడుస్తుందో? సాయి ఇంజనీర్ కావాలని కలలు కంటూ ఉండేవాడు. కాని కాలేజ్ ఫీజులు చూసినప్పుడల్లా రాఘవరావు మౌనంగా మారేవాడు. ఆ మౌనం లక్ష్మికి అర్థమయ్యేది. మన పిల్లల చదువు కోసం అవసరమైతే నేను నా బంగారం అమ్మేస్తాను అని ఆమె ఒకరోజు ధైర్యంగా చెప్పింది. ఆ మాటలు విన్న రాఘవరావు కళ్ళు తడిచాయి. మన కష్టాలు మన పిల్లల కలల ముందు చిన్నవే అన్నాడు. అనన్య మాత్రం రోజూ స్కూల్నుంచి వచ్చి, నాన్నా, నేను పెద్దయ్యాక నీకు పెద్ద ఇల్లు కడతా అని అమాయకంగా చెప్పేది. ఆ మాటల్లోనే రాఘవరావుకి జీవితానికి సరిపడే శక్తి వచ్చేది. ఒకసారి ఆఫీస్లో జీతం ఆలస్యమైంది. ఆ నెల చాలా కష్టంగా గడిచింది. కాని ఆ ఇంట్లో ఎవరూ గొడవపడలేదు. ఒకే ప్లేట్లో అన్నం పంచుకుని తిన్నారు. టీవీ లేకపోయినా మాటలతో సంతోషం పంచుకున్నారు. కాలం గడిచింది. సాయి మంచి ర్యాంకుతో ఇంజనీరింగ్ సీట్ సాధించాడు. ఆ రోజు రాఘవరావు తన జీవితంలో మొదటిసారి గర్వంగా నవ్వాడు. ఆ చిన్న ఇంట్లో పెద్ద ఆస్తులు లేవు, కాని నిజాయితీ, ప్రేమ, త్యాగమనే సంపద మాత్రం అపారం. అదే మధ్యతరగతి కుటుంబం గొప్పతనం.